హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ జింక్ ఇన్ ఫెర్టిలిటీ. ఈ జింక్ అనేది ఒక ట్రేస్ ఎలిమెంట్ అండ్ మైక్రోన్యూట్రియంట్ అనమాట. ట్రేస్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఇవి మన బాడీకి చాలా తక్కువ మోతాదులోనే అవసరం పడుతుంది, బట్ చాలా మేజర్ ఫంక్షన్స్ ని డీల్ చేస్తూ ఉంటాయి. ఇది మన ఫెర్టిలిటీ జర్నీలో ఈ జింక్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ ఒక గేమ్ చేంజర్ అనే చెప్పుకోవచ్చు. ఇది మగవాళ్ళలో ఎలా హెల్ప్ చేస్తుంది, ఆడవాళ్ళలో ఎలాంటి ఫంక్షన్స్ డీల్ చేస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆడవాళ్ళలో ముఖ్యంగా ఎడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ జింక్ అనేది మెయింటైన్ అయినప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది బూస్టప్ అవుతుంది. అలానే ఎగ్ హెల్త్ అండ్ మెచ్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ప్రాపర్గా సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సెల్ డివిజన్ అనేది కూడా లైక్ యూసైట్స్లో మైటోసిస్, మియోసిస్ అని సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. ఈ సెల్ డివిజన్ అనేది కరెక్ట్గా జరగటానికి జింక్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ సెల్ డివిజన్ కరెక్ట్గా జరిగినప్పుడు మన బాడీలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ రెగ్యులేట్స్ రిప్రొడక్టివ్ హార్మోన్స్. మేజర్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. తద్వారా మన బాడీలో రెగ్యులర్గా ఓవ్యులేషన్, ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అనేవి కరెక్ట్గా జరుగుతాయి అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ బూస్ట్ అప్ ద ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తుంది. బాడీలో డిఫెన్సివ్ మెకానిజంని ఎన్హాన్స్ చేస్తుంది. తద్వారా మన బాడీలో ఇన్ఫెక్షన్స్ రెడ్యూస్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. సో మన బాడీలో ఎంబ్రియో అనేది ప్రాపర్గా ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్లో గ్రో కావడానికి ఈ జింక్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది ఆడవాళ్ళలో. నెక్స్ట్ మగవాళ్ళకి వచ్చేసరికి ఈ జింక్ యొక్క రోల్ ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ ఒక పవర్ హౌస్ ఆఫ్ ద స్పర్మ్ అనే చెప్పుకోవచ్చు. మగవాళ్ళలో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ముఖ్యంగా 2 మేజర్ ఫంక్షన్స్ ని డీల్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే ఇట్ రెగ్యులేట్స్ ద టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ని రెగ్యులేట్ చేయటం వలన స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రొడక్షన్ ఇంప్రూవ్ కావటం వలన మొటిలిటీ అండ్ కౌంట్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఆల్మోస్ట్ యాక్ట్స్ లైక్ అ పర్సనల్ ట్రైనర్ ఫర్ యువర్ స్విమ్మర్స్. తద్వారా ద కెపాసిటీ ఆఫ్ ద స్పర్మ్ టు ఫెర్టిలైజ్ ద ఎగ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ప్రమోట్స్ ద డిఎన్ఏ సెన్సిస్ అండ్ రిపేర్. ఈ డిఎన్ఏ సెన్సిస్ అండ్ రిపేర్ కరెక్ట్గా జరగటం వలన స్పర్మ్ మెచ్యూరిటీ కానీ స్పర్మ్ హెల్త్ అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా మగవాళ్ళలో జింక్ అనేది ఎడిక్వేట్ అమౌంట్స్లో మెయింటైన్ అవుతున్నప్పుడు ఇట్ మేక్స్ ద స్పర్మ్స్ స్ట్రాంగ్గా హెల్తీగా చేస్తుంది అనమాట. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు జింక్ యొక్క రోల్. అయితే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ జింక్ అవసరం పడుతుంది అంటే పర్ డే 14 milligrams ఆఫ్ జింక్ అనేది అవసరం. అంటే పీపుల్ అరౌండ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 55 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో 14 milligram per day అనేది అవసరం పడుతుంది. అయితే ఎలాంటి ఫుడ్స్లో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ముఖ్యంగా హోల్ గ్రెయిన్స్ అంటే పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటుంది. లైక్ రాజ్మా, అలసందులు, బఠానీలు, నువ్వులు ఇలాంటి ఫుడ్స్లో. ఇంకా నట్స్ అండ్ సీడ్స్. నట్స్లో మేజర్గా ఆల్మండ్స్లో ఎక్కువ ఉంటుంది, వాల్నట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్లో కూడా జింక్ అనేది అధికంగా ఉంటుంది. ఇంకా కొన్ని ఫుడ్స్ లైక్ ఎగ్స్, చికెన్, చీజ్ ఇలాంటి ఫుడ్స్ అనేవి మన డైలీ తీసుకునే ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసినప్పుడు మన బాడీకి కావాల్సినంత జింక్ అనేది లభిస్తుంది. రీసెంట్గా 2018లో ఒక రీసెర్చ్ జరిగింది. ఇందులో జింక్ డెఫిషియన్సీ ఉన్న ఇండివిజువల్స్లో ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ డ్రాప్ అవ్వటం వలన ఫెర్టిలిటీ అవుట్కమ్ అనేది ఎఫెక్ట్ అయినట్టు ప్రూవ్ అయింది. తద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన బాడీలో ఎడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ జింక్ అనేది మెయింటైన్ చేసుకోవటం వల్ల ఒక గుడ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.